తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ వాగులు వంకలు అన్నీ తెగిపోయి గ్రామాలన్నీ కూడా మునిగిపోయాయి. రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. మరి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? రానున్న 2-3 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా వర్షాలు కురవబోతున్నాయి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత 2 రోజులుగా చూస్తున్నాము కొన్ని జిల్లాలలో కుండపోత వర్షం కురుస్తోంది. ఆల్ టైమ్ హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ కూడా నమోదయ్యింది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ఈ నెల 26వ తారీఖు నాడు మనకి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడిందండి. అది తర్వాత క్రమంగా బలపడి మరింత తీవ్రమైన అల్పపీడనంగా నిన్న ఉదయానికి మారి అదే ప్రాంతంలో ఇంచుమించు 12 గంటలు దాటి కూడా మనకి కంటిన్యూ అయింది. అయితే దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం అంటే ఆ ప్రతి ఒక్క సైక్లోనిక్ సర్క్యులేషన్కి లో ప్రెషర్ ఏరియాకి కూడా సర్ఫేస్ ఆఫ్ ద సీ నుంచి కొంత ఎత్తు వరకు దాని ప్రభావం ఇదే సర్క్యులేషన్ అనేది ఉంటుంది. ఈ సిస్టమ్కి ఒక 7 to 8 కిలోమీటర్స్ వరకు కూడా దాని యొక్క ఉపరితల ఆవర్తనం అనేది ఉంది. అది ఆ ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ స్ట్రైట్గా లేకుండా మనకి వాలు ఉంటాయి. అది ఆ వాలు అంతా వచ్చి మనకి ఇంచుమించు తెలంగాణ ప్రాంతంలోకి ఉపరితలం పై ప్రాంతం మనకి వాలి ఉంది. దీనివల్ల ఏమైందంటే మనకి కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటాం, అంటే తేమగాలుల యొక్క సంగమం. అంటే మనకి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉన్నప్పుడు వేగంగా అటువైపు అరేబియన్ సముద్రం నుంచి తేమగాలులు వీస్తుంటాయి. ఈ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ మళ్ళీ ఇవి యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతూ మళ్ళీ ఆ తేమంతా కూడా ల్యాండ్ మాస్ మీదకి రీడైరెక్ట్ చేయబడుతుంది. ఈ రీడైరెక్ట్ చేసినవి రెండు కూడా ఇంచుమించుగా నిన్న ఏమైందంటే మనకి సెంట్రల్ తెలంగాణలో కేంద్రీకృతమై ఉండటం వల్ల ఒక కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వర్షపాతం పడటం జరిగింది. కామారెడ్డికి నైబరింగ్గా ఉన్న ప్రాంతాల్లో మనకి ఈ మెదక్, నిజామాబాదు, సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాదు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం పడడం జరిగింది. కామారెడ్డిలో ఈ ముఖ్యంగా ఇటు ఈస్ట్ సైడ్లో ఉన్న ప్రాంతంలో 41 సెంటీమీటర్లు ఒక ప్రాంతంలో అత్యధికంగా రికార్డ్ అవ్వడం జరిగింది 24 గంటల్లో. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ విధంగా ఎప్పుడైనా నమోదయ్యింది అంటారా? మనకి కామారెడ్డి ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రికార్డులో ఇంతకంటా ఉన్నట్టుగా లేదండి. అయితే మనం దీర్ఘకాలిక రికార్డులు ఇంకా పరిశీలించు గత 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఇదే రికార్డుగా భావిస్తున్నాం. సో ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఏ జిల్లాలకు ఏ కలర్ వార్నింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది? ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్టయితే మనది ఇది కరెంట్ రాడార్ పిక్చర్ అండి. ఇందులో చూసినట్టయితే మార్నింగ్ నుంచి మేము గమనిస్తున్నాం ఈ ప్రాంతంలో ఇంకా క్లౌడ్ మాస్ అట్లాగా పెర్సిస్టింగ్ ఉంది. కామారెడ్డి ప్రాంతంలో ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 11 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ మళ్ళీ రికార్డ్ అయినట్టుగా మనకి సమాచారం ఉంది. అంటే ఆల్రెడీ ఈరోజు 8:30 వరకు గత 48 గంటల్లో 65 సెంటీమీటర్లు, ఈ 8:30 నుంచి ఇప్పటి వరకు మరొక 11 సెంటీమీటర్లు అంటే 76 సెంటీమీటర్ల వరకు ఇంచుమించుగా కామారెడ్డి జిల్లాలో మనకి వర్షపాతం రికార్డ్ అయింది. అలాగే ఈ అల్పపీడనం అనేది ఈరోజు ఉదయాన్న మనకి దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటిన తర్వాత జనరల్గా సిస్టమ్ వీకెన్ అయిపోతుంది. సో ఇది తీవ్ర అల్పపీడనం నుంచి ఒక గ్రేడు బిలో వెళ్ళిపోయి మనకి అల్పపీడనంగా మారింది. దీనికి సంబంధించిన ఉపరితల చక్రవాత ఆవర్తనం అనేది ఇప్పుడు 5.6 కిలోమీటర్స్ వరకు ఉంది. అయితే స్టిల్ మనకి తెలంగాణ ప్రాంతంలో మాయిశ్చర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం ఈరోజు కూడా ఒక 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ రెడ్ అలర్ట్ ముఖ్యంగా రెయిన్ఫాల్ అంత పడినా పడకపోయినా ఈ ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో జలాశయాలు, చిన్న చిన్న చెరువులు, కుంటలు అన్నీ నిండిపోయి ఉంటాయి. ఏమాత్రం వర్షం ఫర్దర్గా పడినా గట్లు తెగి అవన్నీ వరదలుగా సంభవించే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో ఒక 4 జిల్లాలకి మనం ఇప్పుడు కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్, జగిత్యాల ఈ 4 జిల్లాలకి ఈ రోడ్డు రెడ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాము. నార్త్ తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు అలాగే మనకి సెంట్రల్ తెలంగాణలోని అన్ని జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్ పెట్టాము. ఆరెంజ్ అలర్ట్ అంటే ఈ జిల్లాల్లో ఒక 2-3 చోట్ల 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ పడే అవకాశం ఈ రోజు ఉంటుంది. ఇదే విధంగా వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది అంటారు? మనకి ఈ సిస్టమ్ ఆల్రెడీ ల్యాండ్ మాస్ మీదకి వచ్చేసిన తర్వాత గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోతుంది. ఆల్రెడీ మనం తీవ్ర అల్పపీడనం నుంచి 1 స్టెప్ బిలో అల్పపీడనంకి వెళ్ళిపోయాము. ఈరోజు సాయంత్రం రాత్రికి ఇది మరింత బలహీనపడి గ్రాడ్యువల్గా వాయువ్య దిశలో ప్రయాణించి రేపటికి ఛత్తీస్గఢ్ దాటి మధ్యప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అది వీకెన్ అయిపోతుంది, ప్లస్ మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి రేపటికి ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోతుంది. అందుకని రేపు ఓన్లీ నార్త్ తెలంగాణలోని ఒక 5-6 జిల్లాలకి ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, జయశంకర్, ములుగు, మహబూబాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ మాత్రమే పెట్టడం జరిగింది. అంటే భారీ వర్షం సూచన
7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు ఈ జిల్లాల్లో 1-2 చోట్ల రేపు పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా రేపు కూడా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి లైట్ టు మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఉంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే వాతావరణం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? హెవీ రెయిన్స్ ఏమైనా ఉన్నాయి అంటారా? జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు రేపు క్లౌడీనెస్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు లైట్ టు మోడరేట్ రెయిన్, ఈరోజు సాయంత్రం కొంచెం 1-2 ప్రాంతాల్లో మనకి హెవీ స్పెల్స్ కాదు, కొంచెం ఇంటెన్స్ స్పెల్స్, అంటే ఒక 15-20 మినిట్స్ ఇంటెన్స్ స్పెల్స్ 2-3 ప్రాంతాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు చూసుకున్నట్టయితే ఈ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గి బట్ క్లౌడీనెస్ అయితే కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ డ్రిజిల్, లైట్ రెయిన్, కొద్ది చోట్ల మోడరేట్ రెయిన్కి మటుకే అవకాశం ఉంది. సో ఈదురుగాలుల ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఈదురుగాలు ముఖ్యంగా ఈ వర్షం పడిన సమయంలో మనకి 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గీచే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మనకి కుండపోత వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కూడా 4 జిల్లాలకైతే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్స్ని జారీ చేసింది. ప్రధానంగా చూసుకుంటే ఇటు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల ఈ జిల్లాలకైతే రెడ్ అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే మొత్తంగా ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. ఈ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. శ్రీనివాస్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.